ఇప్పుడు మరో సందర్భం, అరైవ్ అంటే చేరడం, ఇంటికి చేరుకోవడం, ఆఫీస్కి చేరుకోవడం, రైల్వే స్టేషన్కి చేరుకోవడం, వీటిని అరైవ్తో వాడతాం. అరైవ్ వాడి చెప్తామన్నమాట. ఈ అరైవ్కి బదులుగా సింపుల్గా గెట్ని కూడా వాడచ్చు. ఎలాగో చూద్దాం. ఐ గాట్ హోమ్ అట్ 8 PM. నేను రాత్రి 8 గంటలకు ఇంటికి చేరాను అనే సందర్భంలో ఐ గాట్ హోమ్ అట్ 8 PM అని సాధారణంగా చెప్తూ ఉంటారు. అందుకే మనం ఒక్కోసారి అవతల వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు గెట్ వాడినప్పుడు. ఈ గెట్ గురించి మనకు తెలిసిన తర్వాత ఎవరైనా ఐ గాట్ హోమ్ అట్ 8 PM అంటే నేను రాత్రి 8 గంటలకి ఇంటికి చేరాను అనే అర్థంలో వాడతారని అనుకోవాలి. వాట్ టైమ్ డిడ్ యూ గెట్ దేర్? నీవు అక్కడికి ఎప్పుడు చేరావు? వాట్ టైమ్ డిడ్ యూ గెట్ దేర్? నీవు అక్కడికి ఎప్పుడు చేరావు అనే సందర్భంలో కూడా గెట్ను వాడచ్చు అనమాట. వాట్ టైమ్ డిడ్ యూ రీచ్ దేర్ అనే బదులుగా వాట్ టైమ్ డిడ్ యూ గెట్ దేర్ అని చెప్పచ్చు. షీ గాట్ టు ది ఆఫీస్ లేట్. ఆమె ఆఫీసుకు ఆలస్యంగా చేరింది. షీ గాట్ టు ది ఆఫీస్ లేట్. ఆమె ఆఫీస్కు ఆలస్యంగా చేరిందనే సందర్భంలో కూడా గాట్ వాడచ్చు అన్నమాట.